అమ్మ కోసం, నిత్య కోసం నేను ఈ పని చేయక తప్పదు. ఏంటి నిత్య నువ్వు అనేది? ఈ ప్లాన్ నువ్వు చేయలేదా? లేదు. అంటే జయమంగళ టూర్ ఆపడానికి నువ్వే యాక్సిడెంట్ చేసి ఆ కేసును మంగ మీదకి నెట్టలేదా? లేదు లేదు లేదు. మరి ఆ యాక్సిడెంట్ నేనే చేశాను. మీతో ఫోన్లో మాట్లాడుతూ పొరపాటుగా కార్ని పేవ్మెంట్ మీదకి ఎక్కించాను. అది చూసిన వెదవెవడో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నేననుకుని మంగని అరెస్ట్ చేశారు. ఓ రకంగా మంగ అరెస్ట్కి మనమే కారణం. మెల్లగా. అది మనల్ని ఇరికించినా ఇరికిస్తుంది. వారేవా, కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నీకేం కలిసొచ్చిందమ్మా? అదృష్టం అంటే నీదే. అవును నిత్య, ఒకే దెబ్బకు యాక్సిడెంట్ కేసు నీపై పడకుండా తప్పించుకున్నావు. నీ శత్రు మంగ జైలు పాలయ్యింది. అనుకోకుండా ఆ దేవుడు నీకు మంచి చేశాడమ్మా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఏంటి మీరు చెప్పేది? ఏముందమ్మా, జయమంగళ టూర్కి వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు నువ్వెళ్ళు. కొన్నాళ్ల పాటు ఎటైనా దూరంగా వెళ్ళిపో. మంగకు జైలు శిక్ష పడే వరకు నువ్వు ఎవరికంటా పడకుంటే చాలు. ముఖ్యంగా జైకి కనిపించకూడదు. జైకి నీపైన అనుమానంగా ఉంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇది చాలా మంచి అవకాశం. యాక్సిడెంట్ నేనే చేశానని మంగకి అర్థమై అది నన్ను సేవ్ చేయడానికి తనకు తానుగా అరెస్ట్ అయింది. ఇప్పుడు నేను అబ్స్టాండ్ అయితే దాని దృష్టిలో బ్యాడ్ అవుతానేమో. నాపై దానికున్న నమ్మకం పోతుందేమో. పోతే పోయిందమ్మా వేదవ నమ్మకం. ఉంటే ఎంత పోతే ఎంత. అవునమ్మా, దాని గురించి ఆలోచించి నువ్వు జైలు పాలవుతావా ఏంటి? నువ్వు ఎటూ పోకుండా ఉంటే మీ అమ్మ మంగ మీద ప్రేమతో నిన్ను కన్విన్స్ చేసి సరెండర్ చేస్తుంది. జీవితాంతం నువ్వు జైల్లో మగ్గాల్సి వస్తుంది. అదీ కాక నువ్వు సరెండర్ అయితే నువ్వు బ్రతికున్నట్టు జైకి తెలిసిపోతుంది. జై నిన్ను అసహించుకుంటాడు. జై నీకు దక్కడు. నువ్వు జైలు పాలు, జై మంగపాలు. నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి. ఐ వాంట్ సమ్ స్పేస్. అరటిపండు వలిసి నోట్లో పెట్టినట్టు అంత వివరంగా చెప్పినా ఇంకా ఆలోచించుకోవాలంటుందేంటి చంద్రిక? అది డైలమాలో పడింది. దానికి ఏం చేయాలో దానికి అర్థం కావటం లేదు. అవునవును. నిత్యకు ఇంత హితబోధ ఎందుకు చేసినట్టు? ఎందుకంటే నిత్య కనిపించకుండా పోతే మంగ జైలుకి వెళ్తుంది. మంగ జైల్లో ఉండగా నిత్య ఆ ప్లేస్లోకి రాలేదు. మంగ బయటికొచ్చే అవకాశమే లేదని చెప్పి జైకి మన స్వప్ననిచ్చి పెళ్లి చేయొచ్చు. అవును కదా. మరి మనం చెప్పినట్టు చేస్తే నిత్యకొచ్చే ప్రాబ్లం ఏంటి? ఎందుకు డైలమాలో పడింది? నిత్య మారిపోయిందని, అది చెడ్డది కాదని మంగ నమ్ముతోంది. ఆ నమ్మకమే నిత్యకు ఆయుధం. మంగకు నిజం తెలిస్తే సొంత చెల్లెలని కూడా చూడదు. నిత్యతో చెడుగుడాడుకుంటుంది. అందుకే అది ఆలోచనలో పడింది. అక్కా చెల్లెళ్ళ మధ్య ఏం జరుగుతుందో, మన జై ఏం చేస్తాడో చూద్దాం.
నీ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకున్న ఆ స్వార్థపరుల్ని బజారుకిడుస్తాను. ఇంతకింత బదులు తీర్చుకుంటాను. ఇన్స్పెక్టర్, నా భార్య బెయిల్ వచ్చింది. ఇక మేము బయలుదేరచ్చా? ఈ బెయిల్ 2 days వరకే సార్. ఎల్లుండి మీరు కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఆ రోజు మీ భార్య కూడా కోర్టుకు హాజరు కాకపోతే తన మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. తప్పకుండా తను కోర్టుకు వస్తుంది ఇన్స్పెక్టర్. నేనే స్వయంగా తీసుకొస్తాను. అలాగే ఈ 2 days మీరు సిటీ దాటి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళాం. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడే ఉంటాం. ఇంకేమైనా ఫార్మాలిటీస్ ఉన్నాయా? నో సార్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ లాయర్ గారు. 2 days తర్వాత ఈ కోర్టుకి పోలీసులు కావాల్సిన ముద్దాయిని నేనే తీసుకొస్తాను. పదమంగ. ఏమైంది రానా? మంగెలా ఉంది? డోంట్ వరీ ఆంటీ, మంగగారికి బెయిల్ వచ్చింది. థ్యాంక్ గాడ్. బట్ 2 daysలో కేసు హియరింగ్కి వెళ్తోంది ఆంటీ. సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. మంగగారికి శిక్ష పడొచ్చు. పాపం చేయని తప్పుకి మంగగారు బలవుతున్నారా ఆంటీ? దాని జీవితమే అంత రానా. మొదటి నుంచి అది కష్టాలు పడుతూనే ఉంది. పుట్టగానే నాకు దూరం అయింది. ఐశ్వర్యంలో పెరగాల్సిన పిల్ల అష్టదరిద్రంలో పెరిగింది. 20 ఏళ్ళు అది ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ఈ ఇంటి పిల్ల ఈ ఇంట్లో పని మనిషి అయింది. మేము తిడితే పడింది, కొట్టినా భరించింది. ఎన్నో బాధలు, అవమానాలు, చీత్కారాలు. భూదేవంత ఓర్పుతో అన్నిటినీ సహించింది. దాని జీవితంలో కష్టాలే తప్ప నవ్వులు లేవు. తల్లిగా నేను కానీ, చెల్లెలుగా నిత్య కానీ ఏ రోజు దాన్ని సంతోషపెట్టలేదు. దాన్ని శాపానికి బలి చేయాలనుకున్నాం. మా స్వార్థానికి వాడుకున్నాం. నిజం తెలిసి నేను పశ్చాత్తాపడుతున్నాను. నిత్య మాత్రం తన పగని, కోపాన్ని ఇంకా మంగపై చూపిస్తూనే ఉంది. మంగ జీవితంలో తన కష్టాల్ని మర్చిపోయే ఆనందం ఏదైనా ఉందంటే అది జైతో మాత్రమే. మంగని జై అర్థం చేసుకున్నంతగా నేను కూడా అర్థం చేసుకోలేకపోయాను. జై భర్తగా దొరకడం మంగ అదృష్టం. మంగని ప్రాణంలో ప్రేమించడం జై గొప్పతనం. యూర్ రైట్ ఆంటీ. జై ఉండగా మంగగారిపై ఈగ కూడా వాలదు. మీరొకసారి మంగని చూస్తే బెటర్. ఏ మొహం పెట్టుకుని మంగ దగ్గరికి వెళ్ళమంటావు రానా? అదేంటంటే మీరు చేసిన తప్పే ఉంది. నిత్యని కనడమే నేను చేసిన తప్పు. నిత్యని మంగలా పెంచకపోవడమే నా తప్పు. నిత్య పెడతో పడుతుందని తెలిసినా దాన్ని దారిలోకి పెట్టకపోవడం తప్పు. మంగని చంపాలని చూస్తున్న నిత్యని ఇంకా క్షమించి భరించి దాన్ని బతకనివ్వడమే నేను చేస్తున్న అతిపెద్ద తప్పు. ఇప్పుడు నేను మంగ దగ్గరికి వెళ్తే నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎందుకు రాలేదమ్మా నువ్వు అని అడుగుతుంది. నేను అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్నప్పుడు ఎందుకు రాలేదని అడుగుతుంది. చెల్లెలు ఎందుకు ఇలా చేసిందని అడుగుతుంది. మంగడిగే ప్రశ్నలకి నా దగ్గర మౌనం తప్ప జవాబు లేదు. కన్నీళ్లు తప్ప నా దగ్గర సమాధానాలు లేవు రానా. అలాగని మీరు మంగగారిని చూడకపోతే జై దృష్టిలో మరింత బ్యాడ్ అవుతారు. అవ్వనివ్వు రానా. నిత్యని కన్నందుకు నాకిది పనిష్మెంట్ అనుకుంటాను. లేదంటే మీరు మంగగారిని చూడాలి. ఈ టైంలో మీ ఓదార్పు తనకు ఎంతో అవసరం. ఇంకేం ఆలోచించకండి ఆంటీ. కడుపుతో ఉన్న కూతురికి కన్నతల్లిని మించిన ఓదార్పు లేదు. మీరు వెళ్ళి తనకు ధైర్యం చెప్పండి. పదండి ఆంటీ. ఆగండి.
మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వెలాగూ సరెండర్ అవ్వనంటున్నావు. నేనైనా వెళ్ళి మంగకి సారీ చెప్పాలి కదా. ఎందుకు? నన్ను కన్నందుకా మామ్? నీ చెల్లిని కని తప్పు చేశాను, అదిప్పుడు నీకు ముప్పయిందని ఆ మంగకు చెప్పడానికి వెళ్తున్నావా? చెప్పినా అది నమ్మదు కదే. నీపై పిచ్చి నమ్మకం పెట్టుకుంది. వెళ్ళి ఓదార్చొస్తాను. అక్కర్లేదు అని చెప్తున్నాను కదా. అది నీకు అక్కర్లేకపోవచ్చు, నాకు కావాలి. కావాలంటే అదే ఇక్కడికి వస్తుంది. ఎలా వస్తుంది? వస్తుంది, జై తీసుకొస్తాడు. జై మంగగారిని ఇక్కడికి తీసుకొస్తాడా? నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్ అయితే స్టేషన్ నుంచి జై మంగను సరాసరి ఇక్కడికి తీసుకొస్తాడు. ఇద్దరు ఆల్రెడీ ఆన్ ద వేలో ఉంటారు. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు. యూటర్న్ తీసుకున్నారేమిటి సార్? సాఫీగా వెళ్తే ఏం బాగుంటుంది చరి? మలుపు తిప్పాలి. మన ఇల్లు అటు కదండి ఉంది. అవును, అటే ఉంది. మరి ఇటెక్కడికి? చెప్పడం ఎందుకు? నువ్వే చూస్తావు కదా. నా దగ్గర కూడా దాపరికాలా? ఏ, నువ్వు నా దగ్గర దాయట్లేదో? అంటే కడుపుతో ఉన్నావు కదా, చిన్న చిన్న కోరికలు ఆశలు నీలో దాచుకుంటున్నావు. అవేంటి తెలుసుకొని వాటిని తీర్చడం నా బాధ్యత. ప్లీజ్ అండి, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి. మా అమ్మ వాళ్ళ ఇల్లా? అదే, మీ అమ్మ కానీ అమ్మ, నిన్ను దత్తత తీసుకున్న అమ్మ. ఇప్పుడు స్వరూప మేడం గారి ఇంటికి ఎందుకు సార్? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు చారి? అంటే ఇంటి దగ్గర బామ్మగారు కల్పన మేడం టెన్షన్ పడుతూ ఉంటారు కదా సార్. మంగా మేడం గారిని చూడాలని వెయిట్ చేస్తూ ఉంటారు. అవునండి, ముందు మన ఇంటికి వెళ్దాం. జేజేకి అత్తయ్యకి ఒకసారి కనిపించి ఆ తర్వాత ఎటైనా వెళ్దాం. లేదు మగ, నిన్ను చూడగానే జేజీపీని ఏడుస్తారు. కానీ ఏడవలసింది వాళ్ళు కాదు, వేరొకరున్నారు. ముందు వాళ్ళని కలవాలి. ఎవరండి వాళ్ళు? వాళ్ళే మీ అమ్మ కాని అమ్మ, చెల్లి కాని చెల్లి. వాళ్ళు నువ్వు ఎలా బయటపడతావా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ముందు వాళ్ళ బెంగ తీరుతావు. నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తానని జేజీకి పిన్నికి నాపై నమ్మకం ఉంది. నిన్ను ఎలా బయటికి తీసుకొస్తానా అని కొంతమంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదండి. నాకు కూడా ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సార్. కాసేపట్లో అంతా అర్థమవుతుంది. అర్థమయ్యేలా చేస్తాను. ఎవరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలో అన్నీ ఇస్తాను. అసలు వడ్డీ కలిపి మరీ ఇస్తాను. మంగా, మిల్లు వచ్చింది. మా ఇల్లు ఏంటండి? ఐ మీన్ మీ అమ్మ కానీ అమ్మిల్లు వచ్చింది. ఆంటీ, జై వాళ్ళు వచ్చేసారు. జై వచ్చేసాడా? చెప్పాను కదా మామ్, మంగను తీసుకుని జై సరాసరి ఇక్కడికే వస్తాడని. జై ఇక్కడికి వస్తాడని నీకెలా తెలుసు? జై ఎలా ఆలోచిస్తాడో నాకు తెలీదా? దిగు. చారి గారు, నిత్య ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఎలా అండి? అదే తెలియడం లేదు మేడం. సార్ సడన్ ట్విస్ట్ ఇచ్చారు.
కార్లో ఏం మాట్లాడుకున్నారు? సీక్రెట్సా? ఆ, ఆ, ఏం లేదండి, ఇక్కడికి ఎందుకు వచ్చామా అని. వచ్చాం కదా, లోపలికి వెళ్ళాక అన్ని విషయాలు తెలుస్తాయి. పదండి. నేను కూడా రావాలా సార్? ఏ బయటే ఉండి మనం వచ్చామని ఎవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలా? రామరామా, నువ్వు వాచ్మెన్ కాదు చారి, బయటే ఉండడానికి. నా పియ్యవి. నేను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి. పద. వాళ్ళు వచ్చేస్తున్నారా ఆంటీ? బేబీ నువ్వు లోపలికి వెళ్ళు. వై మామ్, వై? నేనెందుకు దాక్కోవాలి? మ్యాడ్ గా బిహేవ్ చేయకు. గో ఇన్సైడ్. నో, నాకు భయం అని రానా అన్నాడు. నేను డేర్ అని ప్రూవ్ చేస్తాను. అందుకు ఇది టైం కాదు నిత్య, అనవసరంగా రిస్క్ చేయకు. బేబీ చెప్పింది విను, వెళ్ళు. నో మామ్, నేను వెళ్ళను. వెళ్ళు నిత్య. వెళ్ళను, వెళ్ళు బేబీ. వెళ్ళను, వెళ్ళను, వెళ్ళను. నీకేమైనా పిచ్చా? చెప్పింది విను. వెళ్ళు నిత్య. ఎవరితో మాట్లాడుతున్నారంటీ? నేను రానా మాట్లాడుకుంటున్నాను జై. అది రానా వాయిస్లా లేదే, ఎవరు లేడీ గొంతులో వినిపించింది. ఎవరు లేరు జై, నేను ఆంటీయే ఉన్నాం. మంగా, ఎలా ఉన్నావమ్మా? నీకేం కాలేదు కదా? వావ్, వాట్ లవ్ ఆంటీ. ఈ లవ్ నిన్న తను సిక్ అయినప్పుడు ఏమైంది? ఈరోజు తను అరెస్ట్ అయినప్పుడు ఏమైంది? తను ఇంటి దాకా వస్తే గాని మీకు ప్రేమ గుర్తుకు రాలేదన్నమాట. తను మీ గురించి టెన్షన్ పడుతుంది. మా అమ్మ నా కోసం ఏడుస్తూ ఉంటుంది. ముందు మా అమ్మని చూడాలి అని మంగ బాధపడుతుంటే మా ఇంటికి కాకుండా ఈ ఇంటికి తీసుకొచ్చాను. ఏం చరి, అంతే కదా? అంతే సార్. మీ మేడం గారు బాగా చూడలేక కదా మనం ఇక్కడికి వచ్చాం. అవును సార్, మీరు ఎలా అంటే అలా. బడా ఆంటీ, మంగకు మీపై ఉన్న లవ్లో మీకు 10% కూడా లవ్ లేదు. మంగ వచ్చి ఇంతసేపు అయింది, మాటలు తప్ప మర్యాదలు లేవు. కూర్చో మంగా, కూర్చో జై, కాఫీ తీసుకొస్తాను. వెయిట్ ఆంటీ, మా కాఫీ వద్దు, భోజనం కావాలి. అలాగే జై, వెంటనే ప్రిపేర్ చేస్తాను. మేము ఒక్క పూట తిని వెళ్ళడానికి రాలేదంటీ, 2 రోజులు ఇక్కడే ఉందామని వచ్చాం.